మీరు ముగ్గు వేయడానికి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారో చెప్పండి ఒకసారి. అయితే నాకు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇష్టం సార్. ముగ్గులైనా వ్యాసరచన ఉపన్యాసం ఏదైనా చాలా ఇంట్రెస్ట్ సార్. సో అన్నిట్లల్లో ప్రైజ్ ముఖ్యం కాదు, కంపల్సరీ ఎట్లా అంటే పార్టిసిపేట్ చేయాలంటే ప్రైజ్ రాకున్నా సరే పార్టిసిపేట్ చేయడం మెయిన్ ఇంపార్టెన్స్. సో అందుకే పార్టిసిపేట్ మాత్రం చేస్తా, వస్తే రాని లేకుంటే ప్రైజ్, బట్ పార్టిసిపేట్ ముఖ్యమని పార్టిసిపేట్ చేసిన సార్. మొన్న 2-3 డేస్ బ్యాక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వేశాను. సో ఐఎమ్ రియల్లీ అప్సెట్ నా. ఒకసారి కాకపోతే ఇంకోసారి వస్తుందని నా ముఖ్య ఉద్దేశం సార్. ఈ సంక్రాంతి సంబరాలు చాలా ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కూడా పార్టిసిపేట్ చేయాలి అందరితో కంపల్సరీ. నైట్ అంతా దాని గురించి ఆలోచించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికి ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నట్టు. మనం చూసి ఇంకో నేర్చుకోవాలని. చాలామంది ఆడపడుచులు ముగ్గు బయట వచ్చి ఇంట్లో వేయమంటే వేస్తారు, బయట వచ్చి వేయడానికి కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది, ఎందుకంటే బాజార్లో నేను ముగ్గేయన్నా అని. అట్లాంటి వాళ్ళకి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసుకొని నేను ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తాను సార్. ప్రైజ్ రాకున్నా సరే నాకు పార్టిసిపేట్ చేయడం నా ఇంపార్టెన్స్. కానీ చాలా బాగుంది మేడం, మీరు పార్టిసిపేట్ చేయడం కోసమే ఇంత మంచి ముగ్గేసారంటే నిజంగా మీరు పోటీలో అంటే నేను ఖచ్చితంగా ప్రైజ్ గెలవాలని వేస్తే ఇంకెంత బాగా వేస్తారు మీరు. మీ ముగ్గుకు హ్యాట్స్ ఆఫ్ మేడం, గ్రేట్, మంచి ముగ్గేశారు మీరు. నాకు తెలిసి ఈ ప్రైజ్ మీకే వస్తాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ మేడం. మీ పేరు మేడం? టీ స్వాతి. ఏం చేస్తుంటారు? నేను 2-3 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ప్రైవేట్ లెక్చరర్గా చేసిన సార్. సో స్మాల్ కిడ్స్తో ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంటుంది. పిల్లలు చిన్న ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసం బుదేరా సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.